పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు వీఆర్ఓలు పని ఒత్తిడితో బాధపడుతున్నారు. కొందరు వీఆర్ఓలు యాక్సిడెంట్లు మరియు ఆత్మహత్యలకు పాల్పడ్డారని రాష్ట్ర సంఘం గుర్తించింది. అందుకు ప్రతీకారంగా నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల వద్ద చేపట్టబడింది. స్టేట్ ప్రచార కార్యదర్శి, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు బాపూజీ, జాయింట్ సెక్రటరీ మల్లేష్, కాకినాడ జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ మరణించిన వీఆర్ఓల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తూ సంఘీభావం వ్యక్తం చేశారు. వీఆర్ఓలు ఆందోళన చెందకూడదని మరియు ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని స్పష్టం చేశారు. రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఎల్లప్పుడూ వారి పక్కన ఉంటుందని హామీ ఇచ్చారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఈ రాష్ట్రంలో వీఆర్ఓల ఐక్యతని చాటి చెప్పి మన ఏకైక సంఘం శ్రీ రవీంద్రరాజు గారు వస్తే సంఘం అని చెప్పి మేము ముందుగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆయన ఆధ్వర్యంలో వీఆర్ఓలకి యొక్క భవిష్యత్తుకు సంబంధించి అన్ని రకాల జీవోలు కానీ వాళ్ళ యొక్క ఉన్నతికి సంబంధించి ఎన్నో జీవోలు తీసుకురావడం ఇవన్నీ కూడా జరిగింది. ఆయన వల్ల సాధ్యమైంది. గత 6 సంవత్సరాలు పైబడి ఆయన 2 సార్లు రాష్ట్ర ప్రెసిడెంట్గా ఎన్నికైన దగ్గర నుంచి కూడా 2021లో మొట్టమొదటిసారిగా 154 జీవో తీసుకొచ్చి వీఆర్ఓలకు ప్రమోషన్ అంటే ఏటో చూపించిన వ్యక్తి మన రాష్ట్ర ప్రెసిడెంట్ గారు పోక్రాజు రవీంద్రరాజు గారు. ఈ విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. అయితే రాష్ట్రంలో వీఆర్ఓలపై దాడులు, అలాగే అధిక పని ఒత్తిడి భారంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకోవడం, రెండు జనరల్ ఏంటంటే టైం లేకుండా, అంటే కాలాతీతం, ఏ టైంకి వస్తున్నామో ఏ టైంకి వెళ్తున్నామో మాకే తెలియని పరిస్థితి. మా కుటుంబాలు కూడా వదిలేసేసి అంటే 24 hours ఉద్యోగం అనేది రెవెన్యూలో కంటిన్యూ అవుతుంది. అది ప్రాక్టికల్గా చేసేది ఒకే ఒక్క ఉద్యోగం ఎవరన్నా ఉన్నారంటే అది ఓన్లీ ఒక రెవెన్యూలో ఒక అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక వీఆర్ఓ ఉద్యోగం ఒకటే. ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా 24 గంటలు మండలాన్ని, గ్రామాన్ని కాపాడుకుని ఆ గ్రామాన్ని కనిపెట్టుకుని ఉండే వ్యక్తి ఒక్క వీఆర్ఓ ఒకటే. అయితే ఇలాంటి సమయాభావం వల్ల వేళకి ఇంటికి వెళ్ళకపోవడం, మార్గ మధ్యలో ఎన్నో యాక్సిడెంట్లు జరగడం, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది. అలాగే పై అధికారుల ఒత్తిడి, రకరకాల సర్వేల పేరుతోటి ఈ మధ్యకాలంలో GSWS ప్రవేశపెట్టిన సర్వేలు కూడా మన వీఆర్ఓలతో చేయించడం, దాని ప్రకారంగా అధికమైన